దేవుని వాక్యం తెలియజేస్తుంది, డు నాట్ గివ్ రూమ్ ఫర్ ద డెవిల్. ఆ మాటకు అర్థం ఏంటంటే అపవాదికి స్థలము, చోటు ఇవ్వద్దు. ఈ మాట చెప్పేటప్పుడు ఒక్కసారి మీ హృదయాన్ని పరీక్షించుకోండి. ఎక్కడన్నా మీ జీవితంలో అపవాదికి చోటు ఇచ్చారా? ఇది ఎవరు చూడలే, ఇది ఎవరికి తెలియదులే, ఇది పర్వాలేదులే, ఇది చిన్నదేలే, ఇట్ ఈస్ ఓకే అన్నది ఏదైనా ఉందా? అపవాది మనల్ని పట్టాలనేటప్పుడు ఎప్పుడు గొప్ప సైన్యాన్ని వేసుకుని మార్చింగ్కి, యుద్ధానికి రాడండి. అపవాది ఎప్పుడు ఎలా వస్తాడంటే చల్లగా చక్కగా అటు ఇటు తిరుక్కుంటూ అటు ఇటు చూసుకుంటూ మే ఐ కమెన్ అని వస్తాడు. అవ్వ దగ్గరికి సర్పం వచ్చినప్పుడు ఎలా వచ్చాడు? ఎలాగా? ఆ చెట్టు మీద పాకి వచ్చి ఉంటుందో కింద నుంచి. యాక్చువల్గా పాకి కాదు, అక్కడ సర్పానికి కాళ్ళు ఉన్నాయి. దేవుడు శపిస్తాడు ఇంకా నువ్వు పాకుతావు అని. అంటే ఎంత చక్కగా నడుచుకుని వచ్చిందో, ఈరోజు చెప్పాలంటే క్యాట్ వాక్లు వేసుకుని వచ్చిందేమో. చక్కగా వచ్చి, ఏమవ్వా ఎలాగుంది చెట్టు, అంత బాగుంది కదా, ఎత్తింది మనం అనుకుంటా. అక్కడ కాన్వర్జేషన్, ఇది తిను, ఇది తినద్దు, ఇది తింటే ఏమవుతుంది. నో, దే షుడ్ హావ్ బీన్ సమ్ ఫ్రెండ్షిప్. ఈరోజు మన జీవితంలో కూడా అక్కర్లేని వ్యక్తులు, అక్కర్లేని బహుమానాలు, అక్కర్లేని వస్తువులు మన జీవితంలో ఏదో మనం బాగుందే అనుకుంటూ చిన్నగా మన జీవితంలో వచ్చి మన జీవితాలను నాశనం చేసేవి ఉన్నాయి. జాగ్రత్త. ఈరోజు దేవుడు మీతో మాట్లాడేటప్పుడు మీ హృదయాన్ని దయచేసి పరీక్షించుకోమని వేడుకుంటున్నాం. ఎందుకంటే దేవుడు ఈరోజు మీకు జయం అవ్వాలని ఆశపడుతున్నాడు. దేవుని వాక్యం తెలియజేస్తుంది, డోంట్ గివ్ రూమ్ టు ద డెవిల్. ఈరోజు ఎంతోమంది మీ కుటుంబ జీవితంలో విఫలమైపోయి ఉన్నారు. విడాకుల వరకు వెళ్ళిపోవాల్సిన అవసరం వస్తుంది. ఏంటి అది? అపవాది దోచుకుంటున్నాడు. మీ భర్తని, మీ భార్యని దోచుకుంటున్నాడు. ఈరోజు ఎంతోమంది పిల్లలు లోకం పాపలు పోతూ, మీరు వద్దు, నాకు తల్లిదండ్రులు లేరు, మీరు చచ్చినట్టుగా అని చెప్తున్నారు. ఏంటి అది? అపవాది దోచుకుని పోతున్నారు మీ పిల్లల్ని. ఎంతోమంది ఎన్నో విషయంలో మీ కుటుంబంలో కోల్పోయిన వారుగా, మీ ఉద్యోగాలు, మీ ఆశీర్వాదములు, మీ సమాధానము కోల్పోయిన వారుగా ఉన్నారు. కానీ దేవుడు అంటున్నాడు, నా నామంలో మీకు జయం ఉంది, నా నామాన్ని ధరించుకుని పోరాడండి, మీది మీకు చెల్లేలాగా నేను చేస్తాను అంటున్నాడు దేవుడు. ఆయన మాట సెలవిస్తే చాలండి, ఆయన మాట సెలవిస్తే చాలు. గత కొన్ని రోజులుగా ఆయన మాట ఎంత గొప్పదో, ఆ మాట ప్రకటిస్తే ఏమి జరుగుతుందో మనం ధ్యానించాం. ఆయన చెప్పింది చెప్పినట్టుగా జరుగుతుంది. కానీ ఈరోజు ఎంతోమంది వారి జీవితంలో దేవుడు వారికి అనుగ్రహించింది తెలియని వారుగా, ఏమి తెలియని వారుగా, నాకు ఏమీ లేదు అనే దుఃఖం, వేదన, బాధతో జీవిస్తూ జీవితంలో కోల్పోయేవారుగా మారిపోతున్నారు. బట్ రిమెంబర్, ఈరోజు దేవుడు మరొక్కసారి మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నారు. మీ జీవితంలో ఎంతోమంది, మాకు ఇలాగ అయిపోయిందండి, మాకు అలాగ అయిపోయిందండి, నాకు ఈ నష్టం వచ్చిందండి, ఈ కష్టం వచ్చిందండి, ఇదేదో జరిగిపోయిందండి. జీవితంలో ఏది ఊరక ఏది జరగదు. మీ జీవితంలో ఏదైనా మీకు యాక్సిడెంట్ అనేది కూడా ఊరకే యాక్సిడెంట్ కాదు. దయచేసి జ్ఞాపకం చేసుకోండి. ప్రతి కార్యానికి ఒక ప్రారంభం ఉంటుంది, ప్రతి యుద్ధానికి ఒక ప్రారంభం ఉంటుంది. ఇన్ లైఫ్ ఎవ్రీథింగ్ హ్యాస్ ఎ జెనసిస్. ఒక ప్రారంభం ఉంది. చాలామంది మీ పైన మీకు విశ్వాసం లేదు, నమ్మకం లేదు. మీరు ఎంత విలువైన వారో మీరు గ్రహించుకుంటలేదు. మీలో ఏ విలువ లేకపోతే అపవాది మిమ్మల్ని ఎందుకంటే దాడి చేస్తాడు? మీలో ఏ యోగ్యత, ఏ మేలు మీరు చేయలేని వారైతే అపవాదితో మిమ్మల్ని దాడి చేయాల్సిన పనేముంది? ఈరోజు పోరాటాలు ఎదుర్కొంటున్నాను, పోరాడుతున్నాను, నేను కష్టంలో ఉన్నాను అన్న మీరు అపవాది మిమ్మల్ని దాడి చేస్తున్నాడంటే దేవుని దృష్టిలో మీరు విలువైన వారు కాబట్టి అపవాది దాడి చేస్తున్నాడండి. దేవుడు మీ జీవితం నుంచి ఒక గొప్ప కార్యాన్ని చేయాలని ఆశపడుతున్నాడు కాబట్టి అపవాది దాడి చేస్తున్నాడు. దేవుడు ఒక ఘనమైన కార్యాన్ని మీ జీవితంలో జరిగించాలని ఆశపడుతున్నాడు కాబట్టి అపవాది ఆపుతానికి ప్రయత్నం చేస్తున్నాడు. నేను విశ్వాసేనండి, నాకు ఎందుకు యుద్ధం? మీరు విశ్వాసి కాబట్టి యుద్ధం. నేను దేవుణ్ణి నమ్ముకున్నానండి, నాకు ఎందుకు ఈ కష్టం? మీరు దేవుణ్ణి నమ్ముకున్నారు కాబట్టే మీకు ఆ కష్టం. అవును, ఎస్. కానీ ఇందుకొరకు కష్టంలో ఉండాలనేనా, ఓటంలో ఉండాలనేనా? ఘనత, మహిమ, ఆశీర్వాదం, దీవెన, ఫలితం దేవుడు మీకు అనుగ్రహించాలని దేవుడు ఆశపడుతున్నాడు. అందుకనే మీకు అవన్నీ అనుగ్రహించాడు. యువర్ ఫైట్ ఈస్ గోట్ బి ఎ విక్టోరియస్ బట్ ఓన్లీ ఇఫ్ యూ ఫైట్. దేవుడు అంటాడు, నిశ్చయంగా నీకు జయమే, తిరుగులేదు. కానీ పోరాడతావా? మనం అంటాం, నేను పోరాడలేను బా,
నాకు శక్తి లేదు. మన శక్తి మీద ఆధారపడతాం, మనం ఎప్పటికీ పోరాడలేమండి. మన బలం మీద ఆధారపడతాం, మనం ఎప్పటికీ జయించలేమండి. మన శక్తి బలము కాకుండా ఆయన శక్తి, పరిశుద్ధాత్మ శక్తి, పరిశుద్ధాత్మ అభిషేకము, ఆయన బలము, ఆయన మహిమ, ఆయన ద్వారంగా మాత్రమే జరుగుతుంది. యు నీడ్ టు అండర్స్టాండ్ టుడే, మనం యుద్ధం ఎంత పోరాడతామో అంత జయాన్ని మనం సంపాదించుకోగలుగుతామండి. లూకా సువార్త 8వ అధ్యాయం 22వ వచనం చదవండి. మరి ఒక నాడు ఆయన తన శిష్యులతో కూడా ఒక దోణి ఎక్కి సరస్సు అద్దరికి పోదమని వారితో చెప్పగా వారు ఆ దోణిను త్రోసి బయలుదేరిరి. వారు వెలుచుండగా ఆయన నిద్రించెను. అంతలో గాలివాన సరస్సు మీదకి వచ్చి దోణె నీళ్లతో నిండినందున వారు అపాయకరమైన స్థితిలో ఉండిరి. గనుక ఆయన ఎద్దుకు వచ్చి, ప్రభువా ప్రభువా, నశించిపోవచ్చున్నామని చెప్పి ఆయనను లేపిరి. ఏమంటున్నారు ఆయన వాళ్ళు? ప్రభువా ప్రభువా, నశించిపోవచ్చున్నాము. ఆ మాట చెప్పండి. ఏమవుతున్నారంట వాళ్ళు? ఈరోజు చాలామంది నోట్లో ఇదే మాట ఉంది. దేవుణ్ణి కలిగి దేవుని బిడ్డలను పిలబడుతూ, యేసు ప్రభు నా హృదయంలో ఉన్నాడు, ఈ పరిశుద్ధాత్ముడు నాలో నివసిస్తున్నాడు అని చెప్తూ, చిన్న భయాన్ని చూసి, చిన్న తుఫాన్లు చూసి, చిన్న కెరటాలను చూసి, అఫ్కోర్స్ మీ దృష్టిలో పెద్దగానే కనిపిస్తుందేమో, లేకపోతే పెద్ద కెరటాలను చూసి, పెద్ద తుఫాన్లు చూసి ఏమంటున్నారు? దేవా నశించిపోతున్నాను. దేవుడు చెప్పాల్సింది ఒకే మాట ఏంటి తెలుసా? అక్కడ వాళ్ళకి ఇచ్చిన సమాధానమే మనకు చెప్పాల్సి ఉంటుంది. ఏంటి ఆ సమాధానం చూడండి. ఆయన లేచి గాలిని నీటిని పొంగును గద్దింపగానే ఆయన ఏం చేశాడంట? లేచి గద్దించాడంట. ఊరుగా అన్న ఉంటాడేమో, ఆగో అంటుంటాడేమో. ఒక్క మాట గద్దించెను అంతే. దాని తర్వాత వీళ్ళతో ఏమన్నారు చూడండి. మీ విశ్వాసం ఎక్కడ అని వారితో అనెను. ఏది మీ విశ్వాసం ఎక్కడ? మీ పక్కన ఉన్న వాళ్ళు చూసి అడగండి, మీ విశ్వాసం ఎక్కడ? ఇంట్లో, బైబిల్లో, బ్యాగులో, అక్కడ ఏదో మనసులో వెనకాల, ఎక్కడా? దేవుడు అంటాడు, ఏది నీ విశ్వాసం? నీ ముందున్న పరిస్థితుల్ని ఎదిరిస్తానికి ఏది నీ విశ్వాసము? ఈరోజు పోరాడాలు తలుచుకున్న ప్రతి ఒక్కరూ దేవుడు అంటున్నాడు, ఏ మనలాగనే సామాన్యమైన మనిషికి, దేవుడు లేని మనిషికి కెరటాల్ని, సముద్రాన్ని గద్దించగలిగిన, గాలి తుఫాన్ని గద్దించగలిగిన అధికారం ఉంటుందా? కానీ దేవుడు అంటున్నాడు, నువ్వు నన్ను కలిగిన వ్యక్తి అయితే ఏది నీ విశ్వాసం? నీకు విశ్వాసం ఉంటే చాలు, నువ్వు స్టాప్ అంటే ఆగిపోతుంది. ఈరోజు మీలో విశ్వాసం కనబడాలని దేవుడు ఆశపడుతున్నాడు అండి. ఆయన సన్నిధికి వచ్చిన మీరు విశ్వాసముతో ప్రార్థన చేయాలని దేవుడు ఆశపడుతున్నాడు అండి. ఆయన కొరకు జీవితాన్ని తెగించిన మీరు విశ్వాసముతో ముందుకెళ్ళాలని ఆశపడుతున్నారండి. దేవునితో ఉంటే చాలదు, కానీ దేవుడు అంటున్నాడు, నీ విశ్వాసాన్ని కనబరచు. షో యువర్ ఫెయిత్. మీ పక్కన ఉన్న చెప్పండి, మీ విశ్వాసాన్ని కనబరచండి. ఎక్కడుందో విశ్వాసాన్ని ఎత్తుకుంటున్నారేమో. క్రీస్తు యేసునందు మనకు విశ్వాసం ఉందండి. యేసు నామములో మనకు జయం ఉందండి. యేసు నామాన్ని మనం పలుకుతే మన జీవితంలో గొప్ప కార్యములు జరుగుతాయండి. అది మనుషుడికి అసాధ్యమైన కార్యములు సాధ్యపరిచే దేవుడు. దేవుడు అంటాడు, ఏది మీ విశ్వాసం? వారు అనుకున్నారు ఎక్కడికో పెద్దగా వెళ్ళిపోతున్నాం, సరే. పెద్ద తుఫాన్ వచ్చింది, సరే. ఇవన్నీ అయిన తర్వాత దిగక దిగారు ఒడ్డున. దిగిన వెంటనే ఏంటి ఎంట్రీ చూడండి. ఆయన ఒడ్డున దిగినప్పుడు ఆ ఊరి వాడొకడు ఆయనకు ఎదురుగా వచ్చెను. వాడు దయ్యములు పట్టిన వాడై బహుకాలము నుండి బట్టలు కట్టుకొనక సమాధులలోనే కాని ఇంటిలో ఉండువాడు కాడు. వాడు యేసును చూచి కేకలు వేసుకుంటూ వచ్చి దేవుని ముందు నమస్కరించి, యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమి? నన్ను బాధపరచుకోమని నిన్ను వేడుకొనుచున్నాను. ఒకసారి మార్కు సువార్త 5వ అధ్యాయము, అక్కడ ఆయన ఎంట్రీ ఏం జరుగుతుందో ఒక్కసారి చూద్దాం. లెట్స్ సీ ఎ లిటిల్ డిఫరెంట్ వర్షన్. ఎందుకంటే ఆయన శిష్యులు రాసినప్పుడు ఒకరు ఇలా రాశారు, ఒకరు ఇంకోలాగా ఎలా రాశారు చూద్దాం. వారు ఆ సముద్రమునకు అద్దరిన ఉన్న గెరాసేనుల దేశమునకు వచ్చిరి.
ఆయన దోణి దిగగానే అపవిత్రాత్మ పట్టిన వాడొకడు సమాధుల్లో నుండి వచ్చి ఆయనకు ఎదురుపడెను. వాడు సమాధుల్లో వాసము చేసేటి వాడు సమాధుల్లో వాసము చేసిన వాడు సంకెళ్లతోనైనను ఎవడును వాడిని బంధింపలేకపోయిను. ఎవరు కట్టబెట్టలేకపోయారు. ఎందుకంటే ఆయన లోపల అన్ని దురాత్మలు ఉన్నాయి, అంత అసలైన బంధకాలు ఉన్నాయి. ఈ బంధకాలు కదా ఆపేది. ఇంకా చదవండి. పలుమారు వాని కాళ్లకును చేతులకును సంకెళ్ళు వేసి బంధించినను వాడు ఆ చేతి సంకెళ్ళు తెంపి కాలి సంకెళ్ళను తుత్తునీలుగా చేసిన గనుక ఎవడును వాడిని సాధుపరచలేకపోయిను. ఎవడును ఆయన జోలికి వెళ్ళలేదంట. ఈడి పనికిరాడరా, వాడు సమాధుల దగ్గర ఉంటాడు. సమాధుల దగ్గర ఉంటాడు అన్నదప్పుడు మనం అర్థం చేసుకోవాలి. ఈరోజు చాలామంది మీలో కూడా సమాధుల దగ్గర ఉన్నవారు ఉన్నారు. You might not physically be living amongst the tombs. సమాధులు అంటే చచ్చిన వారి మధ్య మీరు ఫిజికల్గా లేరేమో కానీ స్పిరిచువల్గా చచ్చిన వారి మధ్య ఉన్నారు. చచ్చిన మనుషుల మధ్య మీరు నివసిస్తున్నారేమో. పాపము ద్వారా మరణించిన ద్వారా పడిన వారి ద్వారంగా మీరు జీవిస్తున్నారేమో. ఎంతమంది నిజంగా చెప్పగలుగుతారండి, నా చుట్టూ ఉన్న వాళ్ళందరూ చచ్చిన వాళ్ళు ఉన్నారు, ఆత్మీయులు ఎవరు కనబడతలేదు? చెప్పగలిగిన వారు ఉన్నారా? జస్ట్ షో యువర్ హ్యాండ్. దేవుడు అంటున్నాడు, వారి మధ్యలో మిమ్మల్ని కోరుకున్నాను. కారణం ఏంటి తెలుసా? మీ ద్వారంగా వారు రక్షించబడాలని, మీ ద్వారంగా వారు జీవించబడాలని. మనం అనుకుంటాము, ఎందుకు యేసుప్రభు ఒక్క వ్యక్తి కొరకు ఆ ప్రాంతంలోకి అడుగుపెట్టాడు? చరిత్ర చూస్తానండి. గెరాసీ అన్నదప్పుడు ఇట్ ఈస్ 10 ప్రావినెన్స్, 10 స్థలములు, 10 ప్రాంతములు, 10 ప్రావినెన్సెస్. గెరాసీ అనేటప్పుడు 10 ప్రావినెన్సెస్. కానీ యేసు ప్రభు కేవలం ఒక్క మనిషి కొరకు వెళ్ళాడు ఆ 10 ప్రావినెన్సెస్లోకి. ఆ 10 స్థలముల్లోకి వెళ్ళి 10 స్థలముల్లో 10 మంది దగ్గరికి వెళ్ళి లేకపోతే 10,000 మంది దగ్గరికి వెళ్ళి ఆయన సేవ చేయలేదు. కానీ ఒక్క మనిషిని ఆ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి దగ్గరికి వెళ్ళాడండి. ఈరోజు మనం ఒక అర్థం చేసుకోవాలి ఏంటంటే, దేవుడు మనల్ని పోరాడుతున్నాడు అంటే మనల్ని విడిపిస్తానికి పోరాడుతున్నాడు అన్నప్పుడు కేవలం మనం బట్టి మాత్రమే కాదు. ఇట్ ఈస్ నాట్ జస్ట్ ఓన్లీ యూ. అదే ఇందాక చెప్పుకుంటూ వచ్చాను. చాలామంది తరతరాలుగా బంధించబడిన వారు ఉన్నారు, తరతరాలుగా శత్రువుని పోరాడుతున్న వారు ఉన్నారు, తరతరాలుగా వ్యాధి బాధతో సమస్యల్లో దిక్కుల్లో ఉన్నవారు ఉన్నారు. అప్పుడు సమస్య, అప్పు 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 ఇప్పుడు మీ మీదకి వచ్చింది. ఏం చేయబోతున్నారు? నాకు అదే గోల అంటారా? గాడ్ ఇస్ సెయింగ్ యూ నీడ్ టు ఫైట్. అపవాది ఎప్పటికన్నా అండి మన తరంతరంగా పోరాడుతున్నాడు అన్నప్పుడు ద ఫైట్ మీరు ముగిస్తారా ముగించరా అనే తీర్మానం మీ చేతుల్లో ఉంది. నాతో ఈ యుద్ధం అవ్వాలి, ఇంకా నా బిడ్డల మీదకి వెళ్ళకూడదు. ఇంతవరకు వచ్చాడేమో, ఇంతవరకు ఎంతమందినో చంపాడేమో నా తరంలో, కానీ హీ హ్యాస్ నో రైట్ టు టచ్ మై చైల్డ్. ఇట్ ఫినిషెస్ ఆల్ హియర్. ఈరోజు పోరాడాల్సింది మీరు. దేవుడు అంటాడు, నీవు పోరాడు. ఈ గెరాసీనుడు వైపు ఒక్కసారి తన హృదయాన్ని ఆలోచించుకుంటా ఉంటే నేను ఒక్కసారి ఇలా ఊహిస్తాను. ఆ గెరాసీనుడు ఒంటరి జీవితం అనుకుని చూడండి. ఆ సమాధుల మధ్య సంచరిస్తూ ఏది సరిగా చేయలేకపోతున్నాడు, ఏది సరిగా ఆలోచించలేకపోతున్నాడు. శక్తి ఉంది కానీ ఆ శక్తి తన శక్తి కాదు, దురాత్మ శక్తి. పేరు ఉంది కానీ మంచి పేరు కాదు, కానీ చెడ్డ పేరు. ఏం చేయాలి? ఎవరున్నారు, నాకెవరున్నారు అని ఒక్కడే కుమిలిపోతూ ఉండొచ్చేమో. ఈరోజు ఎంతోమంది అపవాది ద్వారా ఇన్ఫ్లుయెన్స్ చేయబడిన వారు ఉన్నారు. కొంతమంది దురాత్మ ద్వారా పట్టి పీడించబడేవారు చూస్తే వారి మనస్సు లోపట అవేక్ మెలకుగా ఉంటుంది, కానీ వారి దేహము ఏమి చేయలేదు. ఎందుకంటే ఆ దురాత్మ పొజిషన్ వాళ్ళ మీద ఆ ప్రభావం చూపిస్తుంది. అందుకనే యేసు ప్రభు దిగిన వెంటనే తనలో ఉన్న దురాత్మలు చెప్పుంటాయి, అయ్యయ్యో దేవుని కుమారుడు వచ్చాడో అన్న వెంటనే ఈయన అన్నుంటాడు, ఏంటి తెలుసా? నాకున్న ఒకే విమోచకుడు ఆయన, నన్ను విడిపించగలిగిన ఒకే దేవుడు ఆయన, నన్ను మనిషిగా చేయగలిగిన దేవుడు ఒకే దేవుడు ఆయన. ఆయన దగ్గరికి పరిగెడతాను.
అందుకని పరిగెత్తుకుని వచ్చాడు దేవుని దగ్గరికి. తను ఉన్న పాటున పరిగెత్తుకుని వచ్చి ఏం చేశాడండి, ఆయనకి నమస్కరించి ఆయన్ని ఆరాధించాడని దేవుని వాక్యం తెలియజేస్తుంది. చదవండి మార్కులు. వాడు దూరం నుండి యేసును చూచి పరిగెత్తుకుని వచ్చి ఆయనకు నమస్కారము చేసి, ఆయన నమస్కారము చేసి, యేసు ఆ నమస్కారము చేసి, మన ఇంగ్లీష్ బైబిల్లో, తెలుగు బైబిల్లో హీ నెల్ట్ డౌన్, హీ నీల్డ్ డౌన్, ఆయన నమస్కారం చేశాడని లైట్ తీసుకుంటున్నాను. నో 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 నో, లుక్ అట్ హిస్ పర్స్పెక్టివ్. గ్రీక్ భాషలో ఏమని రాయబడి ఉంటుందంటే, ఆయన ప్రుస్కెనో చేశాడు, అంటే దేవుణ్ణి ఆరాధించాడంట. ఆయన ఎంత బాధగా ఉన్నా, ఎంత వేదనతో ఉన్నా, ఎంత దుఃఖంతో ఉన్నా, ఆయన పరిగెత్తుకుని వచ్చి ప్రుస్కెనో సాష్టాంగ నమస్కారం పడి, దేవా నువ్వు నాకు కావాలయ్యా, నువ్వు నాకు కావాలయ్యా. ఆయన నమస్కరించాడన్న మాటతో విడిచిపెడుతున్నామేమో కానీ ఆయన ఇందు కొరకు నమస్కరించాడు. నాకు ఒకే ఆధారం నువ్వు. మీరు అనుకోవచ్చు దెయ్యములను నమస్కరించాను. దెయ్యములను నమస్కరించడం వేరు, దెయ్యములు ఎప్పటికీ ఆరాధించలేవు, ఎందుకంటే వాటి స్థానాన్ని వాళ్ళు కోల్పోయి. డెవిల్ కెనాట్ వర్షిప్. డెవిల్ కావాలంటే సలాం చెప్తారు దేవునికి. డెవిల్ కావాలంటే ఒక బానిస చూసినట్టుగా, యజమాని చూసినట్టుగా కూర్చుంటే కావాలంటే. కానీ ఈయన ఆరాధించాడు. ప్రోస్కెనో అన్న మాట ఉంటుంది. ప్రోస్కెనో అన్న మాటకి సాష్టాంగ నమస్కారం పడి ఆయన మహిమపరిచి ఆయన ఆరాధిస్తాం. ఆ గెరాసీనుడికి ఎవరు చెప్పుంటారు? ఆ గెరాసీనుడికి ఎలా తెలిసి ఉంటుంది? ఆ గెరాసీనుడికి ఈయనే రక్షకుడు అని ఎలా తెలిసి ఉంటుంది? ఆ దెయ్యాలే చెప్పే, ఆ దెయ్యాలే చెప్పే ఆయనే దేవుడు. హీ విల్ డూ ఇట్. దెయ్యంలో చెప్తాయి, అయ్యో మనల్ని తరుముతానికి వచ్చాడు. తెలీదా వాటికి? ఆయన వచ్చాడంటే ఎందుకు వచ్చాడు తెలీదు ఆయన. ఈరోజు మీ జీవితంలో మీరు ఏ పరిస్థితుల్లో ఉన్నా కూడా మనం చేయవలసింది మొదటగా ఆయన ఆరాధించాలండి. అందుకని ఈ ఇయర్ దేవుడు ఇచ్చిన మాట అడోరేషన్. ఆయన ఆరాధించండి. నేనేం చేస్తానని మీరు అడుగుతాం కాదు, కానీ మీరు చేయాల్సింది చెప్తున్నాను. మీరు ఎట్టి స్థితిలో ఉన్నా కూడా, బాలేదా, బాగుందా, సమస్య, వేదన, దుఃఖమా, నష్టమా, ఏ కరువా, పర్వాలేదు, రండి ఆరాధించండి. మీరు ఆరాధిస్తే దెయ్యాలు మాట్లాడతాయి, అయ్యా నేను పోతాను, ఎట్లా పొమ్మంటావు? యేసుప్రభు పో అని చెప్పాడు అక్కడ? మీరు వెళ్ళాలి అని చెప్పాడా యేసుప్రభు? లేకపోతే ఈ మనిషి కనీసం నువ్వు దెయ్యాలని నా నుంచి పోవాలి దేవా అని అడిగాడా? ఆయన చేసిందంతా ఒకటే, వచ్చి దేవుణ్ణి ఆరాధించాడు. డోంట్ మిస్ ద డీటెయిల్. ఆయన ఆరాధిస్తూ ఉంటే ఈ దెయ్యాలు కాకేస్తుందంట, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా మాతో నీకేం పని? ఆ మాట స్టేట్మెంట్ ఏనండి. ఆయన దేవుని కుమారుడని దెయ్యములు ఎరిగి గజగజాను వణుకుతున్నాయి. కానీ అప్పటికే ఆయనతో ఉన్న 12 మంది శిష్యులకి తెలుసా? తర్వాత అడుగుతాడు దేవుడు, నా గురించి మనుషులు ఏమనుకుంటున్నారు? ప్రవక్త, మంచోడు, అది ఇది అన్నీ చెప్తారు. మీరేమనుకుంటున్నారయ్యా? తెలుసుంటే చెప్పరా? తెలుసుంటే 10 మంది 10 స్వరాలు ఎత్తి నువ్వు దేవుడి కుమారుడు అని చెప్పడా? మౌనంగా ఉంటే ఒక్కడు దేవుని ఆత్మ ద్వారా ప్రేరేపించబడి తండ్రి దగ్గర నుంచి వాక్ అనుగ్రహించబడి చెప్పాడు పేతురు. అంటే ఆయనతో ఉన్నవారు కూడా తెలియదు ఆయన ఎవరో, దెయ్యాలకు తెలుస్తుంది ఆయన ఎవరో. ఈరోజు అదే పరిస్థితి చాలామంది జీవితంలో ఉందండి. మీరు గ్రహించుకుంటలేదు మీరు దేవుడు ఎవరో, మీరు గ్రహించుకుంటలేదు దేవుని అభిషేకం ఏంటో, మీరు గ్రహించుకుంటలేదు పరిశుద్ధాత్మ శక్తి ఏంటో. కానీ మిమ్మల్ని పీడిస్తున్న దెయ్యానికి తెలుసు మీరు ఇక్కడికి వచ్చేటప్పుడు, అయ్యో బాబోయ్ నా సమయం వచ్చింది పోతానికి. దేవుని సన్నిధిలోకి దూరాడు, ఎంతో ప్రయత్నం చేశాను కట్టి పెట్టాలని, కానీ ఈ మనిషి పరిగెత్తుకుని వచ్చాడు. ఈ మనిషి పరిగెత్తుకుని వచ్చేసింది, దేవుని సన్నిధిలో ఆరాధించేస్తుంది, ఇంకా మనకు చోట లేదు, మనం పోవాలి. ఈరోజు యేసు నామములో మీకు అధికారం ఉంది, యేసు నామములో మీకు శక్తి ఉంది, యేసు నామములో మీకు విడుదల ఉంది, యేసు నామములో మీకు స్వస్థత ఉంది. యేసు నామములో ఎటువంటి దురాత్మ కార్యములైనా లయమైపోతాయి, పోవునుగాక. ఆ గెరాసీనుడు అంత బాధతో కూడా దేవుని బాధ దగ్గరకు వచ్చే ప్రుస్కెనో ఆయన ఆరాధించాడు. ఈరోజు మనము విడిపించబడిన మనము, ఆయన ప్రేమను పొందుతాం మనము, ఆయన ద్వారా పోషించబడుతున్నాం మనము, దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు చేస్తున్నాడని మనము ఇంకెంతగా ఆరాధించాలండి. ఈ సమయంలో దయచేసి మనమందరం
మీరు దేవుణ్ణి నోరు తెరిచి బిగ్గరగా ఎలాగైతే ఆ గెరాసీనుడు ఆరాధించారు, దురాత్మలు పట్టిన వాడు అలాగా ఆరాధించేటప్పుడు దేవుని ఆత్మతో నింపబడిన వారు ఎలాగ దేవుని మహిమపరచాలో అలాగా ఆరాధించండి. ఓపెన్ యువర్ మౌత్ అండ్ స్టార్ట్ ప్రైజింగ్ హిమ్. ఓపెన్ యువర్ మౌత్ అండ్ స్టార్ట్ ప్రైజింగ్ హిమ్. గ్లోరీ గ్లోరీ గ్లోరీ. యేసు నామములో మీకు జయం ఉంది. అపవాదిని ఎదిరించండి అంటున్నాడు దేవుడు. దేవునికి సమర్పించుకోండి, అపవాదిని ఎదిరించండి, అప్పుడు వాడు మీ దగ్గర నుండి పారిపోవును అని యేసు ప్రభు చెప్పాడు. బిలీవ్, బిలీవ్, రెబ్యూక్ డెవిల్, cast out devil. No evil has right, no unclean spirit has right, no witchcraft has right. ఎవడు పంపినా ఎక్కడ నుండి వచ్చినా కూడా ఈ లైమ్ అయిపోవాల్సిందే. ఎటువంటి బంధకాలైనా తెంపబడాల్సిందే. ఎటువంటి చీకటి కార్యమైన విఫలం అయిపోవాల్సిందే. ఎటువంటి విరోధమైన ఆయుధమైన కూడా నీకు విరోధంగా రూపించబడిన ఏ ఆయుధము వర్ధిల్లదో. స్తుతించండి. ప్రైజ్ గాడ్, ప్రైజ్ గాడ్. మనస్ఫూర్తిగా ఆయన స్తుతించండి, మనస్ఫూర్తిగా స్తుతించండి. మనల్ని ప్రేమించిన దేవుడు మనల్ని వెతికి రక్షించాడండి, వెతికి రక్షించాడండి. మిమ్మల్ని వెతికి రక్షించాడు కాబట్టే మీరు ఇక్కడ ఉన్నారు. ఆయన మీ కొరకు వెతికాడు, మీ కొరకు వెతికాడు. మీ కుటుంబంలో మిమ్మల్ని కోరుకున్నాడు, మీ తరంలో మిమ్మల్ని కోరుకున్నాడు. ఆయన మిమ్మల్ని కోరుకుని మీ ద్వారంగా మీ తరానంతా మార్చాలని ఆశపడుతున్నాడు. ఇహమందు పరమందు ఆశీర్వాదం, ఇహమందు పరమందు దీవెన, ఇహమందు పరమందు వర్ధలింపు యేసు నామములో మీకు అనుగ్రహించబడుతుంది. రిసీవ్ ఇట్. స్టార్ట్ వర్షిపింగ్ గాడ్. బిగ్గరగా స్వరమెత్తి ఆయన ఆరాధించండి, స్వరమెత్తి ఆయన మహిమపరచండి, స్వరమెత్తి ఆయన స్తుతించండి. ఈ సమయంలో మనల్ని ఇంతగా ప్రేమించిన దేవుడిని జ్ఞాపకం చేసుకుంటూ మనస్ఫూర్తిగా ఆయన స్తుతిద్దాం, మనస్ఫూర్తిగా ఆయన మహిమపడతాం. మహిమ స్వరూపి గొప్ప తేజస్సులో వసించే దేవుణ్ణి బిగ్గరగా స్తుతిద్దామండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. బిగ్గరగా దేవా నీకే స్తోత్రములు, దేవా నీకే స్తోత్రములయ్యా. నీకే మహిమ ప్రభావము నీకే చెల్లును, నీకే చెల్లును. నీకే సమస్త మహిమ ప్రభావం నీకే కలుగుతుందయ్యా, నీకే చెల్లునయ్యా, నీకే చెల్లునయ్యా. నీవే గొప్ప దేవుడివి, నీవే హోసన్నా, నీవే హోసన్నా, నీవే హోసన్నవి. మా రక్షకుడు నీవే, మమ్మల్ని రక్షించే దేవుడు నీవే, మా బంధకాలను తెప్పే దేవుడు నీవే. నీకే స్తోత్రములు. వధించబడిన గొర్రెపిల్ల నీకు వందనములు. మా కొరకు జీవితాన్ని సమర్పణ త్యాగం చేసిన దేవా నీకు వందనములు. మమ్మల్ని ప్రేమించిన దేవా నీకు వందనములు. మమ్మల్ని రాజపు వారసులుగా చేసుకుంటే దేవా నీకు వందనములు. మమ్మల్ని యోగ్యులు అని పిలిచారయ్యా, నీకు వందనములయ్యా. అయోగ్యులమయ్యా, కానీ మమ్మల్ని నీ రక్తం ద్వారా యోగ్యులుగా మార్చావు, నీకు వందనములు. We are the children of God. Nobody can say we are not qualified. Yes, once upon a time we were qualified. Now we are qualified because through the blood of Jesus Christ. దేవుని స్తుతిద్దామండి. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ ఫర్ యువర్ మర్సీస్, థ్యాంక్ యూ ఫర్ యువర్ మర్సీస్. నీ కృపా కనికరములు బట్టి నీకు వందనములు, నీ కృపా కనికరములు బట్టి నీకు వందనములు. నీకు స్తోత్రములయ్యా. బిగ్గరగా అండి, బిగ్గరగా, బిగ్గరగా స్తుతులు పైకెళ్ళాలి, స్తుతులు పైకెళ్ళాలి, స్తుతులు పైకెళ్ళాలి. Give him big loud of praise. Hallelujah, 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 hallelujah. దేవాన్ని ఆరాధిస్తూ ఉండగానే ప్రతి బంధకము తెంపబడిందని వేడుకుంటామయ్యా, తెంపబడిందని సంతోషిస్తున్నామయ్యా, తెంపబడిందని స్తుతులు చెల్లిస్తున్నామయ్యా. దేవాన్ని ఆరాధిస్తూ ఉంటేనే అపవాది పారిపోయాడయ్యా, పారిపోయాడు. మా శాపము కొట్టివేయబడింది. ఇదిగో దీవెనని ప్రకటిస్తున్నాను నజరేయుడైన యేసు నామములో. Let your life shall be a great blessing in Jesus' name. You shall be a blessing to 10 providences, 10 generations. 10 generations shall create a history. దేవా నీ మహిమ కొరకు బలమైన సాక్షులుగా చెయ్యయ్యా. దేవా ఏ ఒక్కరు బానిసలుగా ఇక్కడ నుంచి బయటకు వెళ్తానికి వీల్లేదయ్యా. No devil has any authority here. ఇంకా ఎవరినైనా ఇంకా పోదామా వద్దా అనుకుంటా ఉంటే దురాత్మలకు చెప్తున్నాను, నజరేయుడైన యేసు నామములో ఇక్కడ నుండి బయటికి పోవాల్సిందే. నెవర్ రిటర్న్ బ్యాక్. దేవా నీ బిడ్డలుగా మాకు కలిగిన భాగ్యం గొప్పదయ్యా. నీకు స్తోత్రములు. ఆల్ హెల్ కమ్స్ ఇంటూ సబ్మిషన్ టు యు లార్డ్. నువ్వంత బలవంతుడు అయ్యా. ప్రతి చీకటి కార్యం సంపూర్ణంగా ఇప్పుడు విడిచిపోవాలని నాకు అనిపిస్తుంది. నో మోర్ కమింగ్ బ్యాక్.
వీరు అభిషక్తులు, నిబంధన చేయబడిన వారు. దేవా, నీ మహిమతో, నీ తేజస్సుతో, ఆత్మ వరములతో ఫలించే జీవితాన్ని ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుచున్నాం తండ్రి. ఆమేన్.